హాయ్ చిల్డ్రన్, ఫోర్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. చూడనా, మనకి కొన్ని మీనింగ్స్ ఎక్కువ ఉండటం మూల మీరు మీనింగ్స్ అందరూ చదివారని అనుకుంటున్నాను నాన్న. సో ఒకసారి మళ్ళీ ఆ మీనింగ్స్ అన్నిటినీ కూడా రీకాల్ చేసుకుని ఈ రోజు టిక్ ద రైట్ ఆన్సర్స్ చూద్దాం రండి నాన్న. సో చూడండి, ఇక్కడ టిక్ ద రైట్ ఆన్సర్స్ లోకి వచ్చేటప్పటికి సింబాద్ డిజైడెడ్ టు బికమ్ అంటే సింబాద్ కి ఏం అవ్వాలని ఉండేది నాన్న? మనం లెసన్ లో నేర్చుకున్నాం కదా, సింబాద్ కి ఏం అవ్వాలని ఉండేది? సెయిలర్ అవ్వాలని ఉండేది కదా, నేర్చుకున్నాం కదా. ఒక రాజు కొడుకు అయినటువంటి సింబాద్ కి ఏం అవ్వాలని ఉండేది నాన్న? సెయిలర్. సో చూడండి, ఆప్షన్ బి ఏ సెయిలర్. నెక్స్ట్, సింబాద్ షిప్ వాజ్ నేమ్డ్. షింబాద్ కి వాళ్ళ నాన్నగారు అంగీకరించిన వెంటనే ఒక షిప్ ని తయారు చేయించారు కదా. ఆ షిప్ కి ఏం పేరు పెట్టారు? ద విక్టోరియస్. ఆ షిప్ నేమ్ ఏంటి నాన్న? విక్టోరియస్. సింబాద్ అండ్ హిస్ మెన్ ల్యాండెడ్ ఆన్ డాష్. సింబాద్ అదే వాళ్ళ మెన్, చెప్పాను కదా ఎప్పుడో 2 రోజుల తర్వాత కనిపించే ఐలాండ్ మనకి చాలా త్వరగా కనిపించేసింది. అది మనం ఒక కొత్త ఐలాండ్ ని డిస్క్రైబ్ చేశాము అని అనుకున్నారు కదా సింబాద్. సో అలా అనుకుని దేని మీద వాళ్ళు లెగ్ ప్లేస్ చేశారు నాన్న? వేల్ మీద కదా. అది ఏం చేసింది? మొత్తం విక్టోరియస్ షిప్ ని మొత్తాన్ని గందరగోళం పడేసింది కదా. సో ఎ వేల్. నెక్స్ట్, ద డాష్ హిమ్సెల్ఫ్ అకంపైన్డ్ సింబాద్ టు ద హార్బర్. అంటే మళ్ళీ హార్బర్ కి ఎవరు అకంపైన్ చేశాడు? ద మహారాజా హిమ్సెల్ఫ్ అకంపైన్డ్ సింబాద్ టు ద హార్బర్. మహారాజా. సో చూడనా, ఒకసారి మళ్ళీ మీరు మీనింగ్స్ అన్ని చూసుకోండి అన్న ఒకసారి. సో మీనింగ్స్ తో పాటు ఈ 4 టిక్ ద రైట్ ఆన్సర్స్ చదువుతారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నాన్న. థ్యాంక్ యూ.